హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, ఆఫ్టర్ అండ్ బిఫోర్ మా కిచెన్లో షీట్స్ ఎలా అంటించాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్కి మీరు ఎక్కడైతే స్టిక్కర్ అంటించుకోవాలనుకుంటున్నారో అక్కడ క్లీన్ చేసుకోవాలి. కిచెన్ అన్నాక ఆయిల్ డస్ట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అందుకని ముందుగా క్లీన్ చేసుకుంటున్నాను. తడి ఉండకుండా ఆరాలి. ఈ 3 షీట్స్ సరిపోతుంది. మా అమ్మాయి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. ఇది ఎలా స్టిక్ చేస్తాననేది మీకు చూపిస్తాను. ఫస్ట్గా అయితే ఇది లెంత్ సరిపోతుంది, అది అలాగే పెడుతున్నాను. ఎక్కడ షీట్ తక్కువ పడుతుందో అది ఇంకో షీట్లో కొలత తీసుకుంటున్నాను. మెజర్మెంట్ తీసుకొని కట్ చేస్తే స్టిక్ చేయడానికి బాగా ఉంటుంది. చూడండి, మా కిచెన్ ఎన్నిసార్లు పెయింట్ వేయించాను. రుద్ది కడగడం వల్ల ఆ పెయింట్ పోతుంది. ఎంత క్లీన్గా పెట్టినా అదైతే నాకు క్లీన్గా కనిపిస్తలేకుండే, అందుకని ఇలా ట్రై చేద్దామని చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఎంత కావాలో అంత కట్ చేసుకున్నాను. అక్కడ సింక్ ఉంది కాబట్టి అది ఎంత కావాలో అంత కట్ చేసుకుంటున్నాను. మీరు పేపర్ ఉండంగానే కట్ చేసుకుంటే స్టిక్ చేసేటప్పుడు బాగా వస్తుంది. అందుకని ఆ మూల ఎడ్జ్లో కూడా కొంచెం తక్కువ పడుతుంది, అంటే ఎక్కువ అవుతుంది అది. అందుకని అది కట్ చేసుకుంటున్నాను. మీరు ఎక్కడెక్కడ చిన్నవి పెట్టుకోవాలి కదా, అవన్నీ ముందుగానే కట్ చేసుకొని ఇలా ఒక టవల్ తీసుకోవాలి. ఎందుకంటే మేము పేపర్ తీసి స్టిక్ చేసేటప్పుడు పేపర్తో అంటిస్తే చాలా బాగా కుదురుతుందన్నమాట. అందుకని చూడండి, ఇప్పుడు కింద పేపర్ తీస్తున్నాను. ఇదైతే చాలా జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే చాలా సల్పాగా ఉంటుంది, పతలాగా తొందరగా చిరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ముందుగా మొత్తం తీసేసి మేము ఎక్కడి నుంచి పెట్టుకోవాలో అలా ఒక మార్క్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇది ఇద్దరైతే చాలా బాగా పెట్టుకోవచ్చు, నేను ఒక్కదాన్నే పెడుతున్నాను. ఇప్పుడు అక్కడ ఫస్ట్కి స్టిక్ చేసి నేను కుడి చేత్తో ఆ పేపర్ తీస్తున్నాను, ఎడమ చేత్తో ప్రెస్ చేసుకుంటూ వస్తున్నాను. ఇద్దరైతే చాలా బాగా చేయొచ్చు. మా అమ్మాయి వీడియో తీస్తుంది కదా, అందుకని నేను ఒక్కదాన్నే చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మొత్తం ఆ షీట్ తీసేసి బాగా ఎక్కడెక్కడ స్టిక్ అవుతుందో గట్టిగా వత్తాలి, అప్పుడు చాలా బాగా అంటుకుంటుంది. ఇది రఫ్ ప్లేస్ ఉంటే మధ్యలో అస్సలు అంటుకోదు. ఊకే చూపిస్తారు మీరు ఎట్లా ఉన్నా పెట్టుకోవచ్చని, కానీ అలా కుదరదు. ప్లెయిన్గా ఉండాలి, సాఫ్ ఉండాలి. సిమెంటు కచ్చు రఫ్ కూడా ఉంటే మటుకు ఖచ్చితంగా అంటుకోదు. మీరు తీసుకొని మోసపోకండి. ఇలా సాఫ్ట్గా ఉంటుంది కదా, అక్కడ మాత్రం చాలా బాగా అంటుకుంటుంది. దాని మీద మీరు వాటర్ పోయండి, ఏదైనా ఏం కాదు. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఇలాగే మీరు ఎక్కడెక్కడ అంటియాలనుకుంటున్నారో అక్కడంతా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పెద్దదైతే ఏకంగా పెట్టుకోవచ్చు కదా, చిన్నవి మటుకు మీరు ముందుగానే సైజ్ చూసి కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను కిచెన్కి ఇలా అంటించేటప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఏమంటే ఇది వీడియో చేస్తే ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా అనేసి మరి సడన్గా ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, అలాగే నలుగురికి కూడా షేర్ చేయండి. మీ కిచెన్ని ఇలా అందంగా రెడీ చేసుకోండి. ఇప్పుడు అక్కడ సైడ్ కానీ తక్కువ పడుతుంది కదా, అది కూడా కట్ చేసుకున్నాను. ఇంకా మిగతా పీస్ ఏముంది కదా, ఇక్కడ ఎడ్జ్లో అది ఖాళీగా ఉంటే బాగా కనిపిది అనేసి అది కూడా నేను మెజర్మెంట్ చేసుకుంటున్నాను. మీరు చిన్నవి మటుకు ఫస్టే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలి. చాలా పతలాగా ఉంటుంది షీట్ అయితే. చూసినప్పుడు మందంగా ఉంటుందేమో, చాలా బాగా పెట్టుకోవచ్చు అనుకున్నాను, కానీ అలా అయితే ఉండదు, చాలా పతలాగా ఉంటుంది. ఆ లోపల ఉన్న స్టిక్కర్ పేపర్ తీసేస్తే మటుకు ఇంకా పతలాగా ఉంటుంది. అందుకని కేర్ఫుల్గా అంటిస్తే చాలా బాగా అంటుకుంటుంది. కొద్దిగా ఓపికతో ఇలా పెట్టుకొని చేతిలో బట్ట తీసుకొని అలా ఒక చేతి నుండి కింది పేపర్ మొత్తం తీయాలి. ఇక్కడ నుంచి ఇలా ఒత్తుకుంటే చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇంకా ఒక షీట్ మిగిలింది, అది ఊకే ఎందుకు వదలాలని ఇలా పైన కూడా కట్ చేసి అంటించుకున్నాను. ఫైనల్గా అయితే ఇలా రెడీ అయ్యింది. చూడండి, 3 షీట్లు ఇది ఇంత కవర్ చేసాము. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. బాయ్.